ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్కారం భక్తులారా, ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావటం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు దీన్ని చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఒక మార్పు దశ మొదలవుతుందన్న సంకేతం. ఆ మార్పుకు మహాదేవుడే సాక్షి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది సింహరాశి వారి జీవితంలో లోపల నుంచి జరుగుతున్న మార్పుల గురించి. 2025 ముగించుకొని 2026 జనవరి 2, 3, 4 తేదీల్లో కీలక మలుపులు తీసుకువచ్చే రోజులు. సింహరాశి వారు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధలు, నమ్మిన వారి నుంచి వచ్చిన నిరాశలు, మీ శ్రమకు తగ్గ గౌరవం రాకపోవటం, న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు, ఇవన్నీ మీరు చాలా కాలంగా మౌనంగా భరిస్తూ వచ్చారు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నేను ఇంత నిజాయితీగా ఉన్నా ఎందుకిలా జరుగుతుంది? నా విలువ ఎప్పుడు గుర్తిస్తారు? నా జీవితంలో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట అనుభవం ఉన్న జ్యోతిష్య నిపుణులు విశ్లేషణ ఆధారంగా చెప్పినవి. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది నిజాన్ని నేరుగా చెప్పే సూచన. 100% ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఏది ముగియాలి, ఏది మొదలవ్వాలి, ఎవరు మీతో నడవాలి, ఎవరు దూరం కావాలి, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మార్చుతుంది, అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా శాంతిగా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినే సింహరాశి వారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సందేశం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీ జీవితంలో నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పు. సింహరాశి వారు గత కొంతకాలంగా మీ జీవితంలో ఏదో మారుతుంది అనే భావన మీలోనే ఉంది, కానీ ఆ మార్పు ఏంటి అనే స్పష్టత రాలేదు. బయటకు చూస్తే అన్నీ మామూలుగానే ఉన్నట్లు కనిపిస్తాయి. అదే పనులు, అదే మనుషులు, అదే బాధ్యతలు, కానీ లోపల మాత్రం మీరు మునుపటిలా లేరు. చిన్న విషయాలకే స్పందించే మనసు ఇప్పుడు ఆలోచనలో పడుతుంది. ఇది బలహీనత కాదు, ఇది లోపల జరుగుతున్న శుద్ధి ప్రక్రియ. ఈ రోజుల్లో మీరు అనవసరంగా స్పందించకుండా మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరు ఏమన్నా సరే వెంటనే సమాధానం చెప్పాలనే ఆతృత తగ్గుతుంది. దీని అర్థం మీరు ఓడిపోతున్నారు కాదు, మీరు ఎదుగుతున్నారు. ఈ నిశ్శబ్దమే రాబోయే మార్పుకు బీజం. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి అనుభవం, ప్రతి నిరాశ, ప్రతి నిరీక్షణ ఈ మార్పుకు పునాది. ఇది ఒక్కసారిగా కనిపించదు, కానీ ఒకరోజు వెనక్కి చూసుకుంటే మీ జీవితం పూర్తిగా వేరే దశలో ఉందని మీకే అర్థమవుతుంది. నమ్మిన వారే పరీక్షగా మారిన కాలం ముగింపు. మీరు హృదయపూర్వకంగా నమ్మిన వారే మీకు గాయాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఇవ్వగలిగినంత ఇచ్చారు, సమయం, ప్రేమ, సహాయం, మద్దతు అన్నీ. కానీ తిరిగి మీకు లభించినది నిర్లక్ష్యం లేదా మౌనం. ఇది మీకు చాలా లోతైన బాధను ఇచ్చింది. ఎందుకంటే మీరు శత్రువుల నుంచి కాదు, మీ వాళ్ళ నుంచే గాయపడ్డారు. ఇప్పుడు ఆ దశ ముగింపుకు వస్తుంది. ఇకపై మీరు ప్రతి ఒక్కరిని నమ్మే స్థితిలో ఉండరు. కానీ ఇది కఠినంగా మారడం కాదు, ఇది వివేకంగా మారటం. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే స్పష్టత వస్తుంది. కొందరు వ్యక్తులు దూరం అవుతారు. అది బాధ కలిగించినా అదే మీ మనశ్శాంతికి దారి. ఈ విడిపోవటం శిక్ష కాదు, ఇది రక్షణ. ఇకపై మీ విలువను అర్థం చేసుకుని వారిని మీరు పట్టుకొని ఉండరు. ఆర్థికంగా ఊహించని అవకాశం. డబ్బు విషయంలో మీరు చాలా ఆలోచించారు. ఎంత కష్టపడినా సరైన ఫలితం రావటం లేదనే భావన మీలో ఉంది. కొన్ని సందర్భాల్లో మీ శ్రమ వృధా అవుతుందా అనే సందేహం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతుంది. ఒక ఆలోచన, ఒక అవకాశం లేదా ఒక పరిచయం మీ ముందుంచుతుంది. మొదట అది చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దాని లోతు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ. ఈ అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ పూర్తిగా వదిలేయకండి. ఇది మీ ఆర్థిక దిశను మార్చే సంకేతం. గతంలో చేసిన పొరపాట్ల నుంచి మీరు నేర్చుకున్నారు. అదే ఇప్పుడు మీ బలం. డబ్బు మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు మీ సామర్థ్యాన్ని మళ్ళీ గుర్తుంచుకుంటారు. కుటుంబంలో మాటల కంటే మౌనం ఎక్కువగా మాట్లాడే దశ. ఇటీవల కాలంలో కుటుంబంలో మాటలు తగ్గాయి. మాట్లాడినా అర్థం చేసుకునే స్థాయి తగ్గినట్టు అనిపించింది. కొన్ని విషయాలు చెప్పాలనిపించినా చెప్పకుండా ఉండిపోయారు. ఇది ఒత్తిడిగా అనిపించినా ఇందులో ఒక అర్థం ఉంది.
ప్రతి సమస్యను మాటలతోనే పరిష్కరించలేం. కొన్ని సందర్భాల్లో మౌనమే పెద్ద సమాధానం. ఈ దశలో మీరు అనవసర వాదనల నుంచి దూరంగా ఉంటారు. ఇది మీ మనశ్శాంతిని కాపాడుతుంది. కుటుంబంలో మీ పాత్ర మారుతుంది. మీరు ఎక్కువగా గమనించే స్థితిలోకి వెళ్తారు. ఈ మౌనం వల్ల కొన్ని నిజాలు బయటపడతాయి. ఎవరు నిజంగా మీ పక్షంలో ఉన్నారు, ఎవరు కేవలం మాటలకే పరిమితమయ్యారు అన్నది స్పష్టమవుతుంది. ఇది బాధ కలిగించిన భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం తిరిగి పుట్టే సమయం. ఈ ఒక్క దశలో మీరు మీ మీదే నమ్మకం కోల్పోయారు. మీరు బలమైన వారని అందరికీ తెలిసేలా మీలో మాత్రం సందేహాలు పెరిగాయి. నేను సరైన దారిలో ఉన్నానా, నేను తీసుకున్న నిర్ణయాలు తప్ప అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడాయి. ఇప్పుడు ఆ స్థితి మారుతుంది. చిన్న చిన్న విషయాల్లోనే మీరు మీ శక్తిని తిరిగి గుర్తించుకుంటారు. ఒక నిర్ణయం సరైనదిగా ఫలితం ఇవ్వటం, ఒక మాటకు గౌరవం దక్కటం, ఒక పని విజయవంతంగా పూర్తవటం, ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ వెలిగిస్తాయి. ఈ ఒక్క రోజులో జరిగే మార్పు కాదు, కానీ ఈ రోజుల్లో మొదలవుతుంది. మీరు మళ్ళీ మీలోని నాయకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీ మీదే మీకు గర్వం కలిగే దశకు ఇది ప్రారంభం. ప్రేమ విషయంలో నిజం బయటపడే సమయం. సింహరాశి వారు, ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉన్నారు. కానీ అదే నిజాయితీ మీకు కొన్నిసార్లు బాధను ఇచ్చింది. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించారు. వారు మారతారని, పరిస్థితులు మరుగవుతాయని ఆశించారు. ఇప్పుడు ఆ ఆశలకు ఒక స్పష్టత వస్తుంది. ఈ రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి ఒక నిజం తెలుస్తుంది. అది మీకు అనుకూలంగా ఉండొచ్చు, లేదా కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ అది అవసరమైన నిజం. అర్ధ సత్యాలతో కొనసాగిన బంధాలు ఇక నిలవవు. ఎవరి మనసులో ఏముందో స్పష్టంగా బయటపడుతుంది. ఇది కొంత బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు శాంతిని ఇస్తుంది. మీరు ప్రేమను కోల్పోతున్నట్టు కాదు, మీకు అర్థమైన ప్రేమను దారి తెరుచుకుంటుంది. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయకూడని సంకేతాలు. మీరు శారీరకంగా బలంగా ఉన్నా ఇటీవల చిన్న చిన్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయి. అలసట, నిద్రలేమి లేదా మనసు స్థిరంగా లేకపోవటం, వీటిని మీరు సాధారణంగానే తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది పెద్ద వ్యాధి సంకేతం కాదు, కానీ మీ జీవన శైలిని మార్చుకోవాల్సిన సూచన. మీరు మీ బాధ్యతల కోసం మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు శరీరం మీతో మాట్లాడుతుంది. ఆ మాట వినండి. చిన్న మార్పులు చాలు. సమయానికి విశ్రాంతి, సరైన ఆహారం, కొంత మౌనం, ఇవి మీ శక్తిని తిరిగి ఇస్తాయి. ఆరోగ్యం మెరుగైతే మీ నిర్ణయాలు కూడా స్పష్టంగా మారతాయి. ఉద్యోగం లేదా పనిలో ఊహించని మలుపు. పని విషయంలో మీరు ఒకే దారిలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఎదుగుదల ఆగిపోయినా అనే భావన కూడా వచ్చింది, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. మొదట అది భారంగా అనిపించవచ్చు, కానీ అదే మీ సామర్థ్యాన్ని బయటకు తీస్తుంది. మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభించే దశ ఇది. ఇప్పటి వరకు మీ శ్రమ గమనించలేదనుకున్నా ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. భయపడవద్దు, మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పు మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంది. పాత జ్ఞాపకాలు మళ్ళీ మనసును తాకే దశ. ఈ రోజుల్లో అకస్మాత్తుగా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఒక వ్యక్తి, ఒక సంఘటన, ఒక మాట, ఇవన్నీ మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ జ్ఞాపకాలు మీకు ఒక పాఠం గుర్తు చేయడానికి వస్తున్నాయి. మీరు అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పులు లేదా వదిలేసిన అవకాశాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది బాధించడానికి కాదు, ఎదగడానికి. మీరు ఎంత దూరం వచ్చారో గుర్తు చేసుకోవడానికి. ఈ జ్ఞాపకాలను భయపడవద్దు, వాటిని అంగీకరించండి. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ముందుకు సాగగలుగుతారు. ఆధ్యాత్మికంగా లోతుగా మారే అనుభవం. ఇప్పటి వరకు మీరు బయట ప్రపంచంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫలితం, పేరు, గుర్తింపు ఇవన్నీ ముఖ్యమనిపించాయి. ఇప్పుడు లోపలికి చూసే సమయం వచ్చింది. మీరు ఆధ్యాత్మికంగా ఒక కొత్త స్థాయికి చేరుకుంటున్నారు. దేవుని నమ్మకుండా అనుభూతిగా అనుభవించే దశ ఇది. ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఒక శాంతి అనిపిస్తుంది. కొన్ని మాటలు, కొన్ని శ్లోకాలు మీ మనసును తాకుతాయి. ఇది భయం కాదు, ఇది దారి చూపు, మీలోని బలాన్ని గుర్తు చేసే ప్రక్రియ.
ఈ ఆధ్యాత్మిక అనుభవం మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. మీరు ఇకపై అందంగా కాదు, అంతరాత్మ మాట వినే జీవితం వైపు అడుగులేస్తారు. కుటుంబ సంబంధాల్లో మార్పు స్పష్టంగా కనిపించే కాలం. సింహరాశి వారు, కుటుంబమే మీ బలం, కానీ అదే కుటుంబంలో కొంతకాలంగా అర్థం కాని దూరం, మాటలు, తేడాలు, మౌనాలు పెరిగాయి. మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోయారు. ఎదుటివారు అర్థం చేసుకుంటారో లేదో అనే సందేహం మీలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ రోజుల్లో కుటుంబంలో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. అది మొదట కొంత ఉద్రిక్తి కలిగించినా చివరికి స్పష్టతనిస్తుంది. ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి బాధ్యత ఏమిటి అన్నది తెలిసిపోతుంది. మీరు మోసుకెళ్తున్న భారంలో కొంత తగ్గుదల వస్తుంది. కుటుంబం మళ్ళీ మీకు మద్దతుగా నిలబడే దశ ఇది. ఆర్థిక పరిస్థితుల్లో నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పు. డబ్బు విషయంలో మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉన్నారు, కానీ ఇటీవల కాలంలో ఖర్చులు పెరిగాయి. ఆదాయం స్థిరంగా లేదన్న భావన వచ్చింది. ఇది మీ మనసును కుదిపేసింది. ఇప్పుడు ఆందోళన తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా పెద్ద మొత్తం రావటం కన్నా నెమ్మదిగా కానీ స్థిరంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఒక పాత బాకీ తిరిగి రావచ్చు, లేదా నిలిచిపోయిన ఆదాయం మళ్ళీ ప్రారంభమవుతుంది. మీరు డబ్బును చూసే దృష్టికోణం కూడా మారుతుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ఆలోచించే దశ ఇది. ఈ మార్పు మీకు భద్రతా భావనను ఇస్తుంది. స్నేహితుల విషయంలో నిజం బయటపడే క్షణం. స్నేహం అంటే మీకు చాలా విలువ, అందుకే మీరు ఎక్కువగా నమ్మారు. కానీ అందరూ మీలా ఉండరని మీరు అనుభవంతో నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ అనుభవానికి ఒక ముగింపు వస్తుంది. ఈ సమయంలో ఒక స్నేహితుడి నిజ స్వభావం బయటపడుతుంది. అది మీకు షాక్ ఇవ్వచ్చు, కానీ అదే మీ కళ్ళను తెరుస్తుంది. మీ గురించి నిజంగా ఆలోచించేది ఎవరు, స్వార్థంతో దగ్గరైన వారు స్పష్టంగా తెలుస్తుంది. కొందరు దూరం అవుతారు, కానీ కొద్దిమంది నిజమైన బంధాలు బలపడతాయి. నాణ్యతే ముఖమని మీరు ఆ దశలో గ్రహిస్తారు. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ధైర్యం కలిగే సమయం. మీరు ఒక నిర్ణయాన్ని చాలా కాలంగా వాయిదా వేస్తున్నారు. అది సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా జీవిత విధానం కావచ్చు. ఎటు వెళ్లాలో తెలియక మధ్యలోనే నిలిచిపోయారు. ఇప్పుడు ఆ సందేహం తొలగిపోతుంది. ఈ రోజుల్లో మీలో ఒక అంతర్గత స్పష్టత వస్తుంది. భయంతో కాదు, అనుభవంతో నిర్ణయం తీసుకునే స్థితికి చేరుకుంటారు. ఈ నిర్ణయం మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. మొదట కొంత అసౌకర్యంగా అనిపించినా తర్వాత మీరు తేలిక పడ్డట్టు అనుభూతి చెందుతారు. మీకు నిజంగా కావలసిన దాన్ని ఎంచుకుంటారు. మీ విలువను మీరు గుర్తించే దిశ. ఇప్పటి వరకు మీరు మీ విలువను ఇతరుల గుర్తింపుతో కొలిచారు. వారు ప్రశంసిస్తే మీరు సంతోషించారు, పట్టించుకోపోతే మీపై మీరే అనుమానం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. ఈ సమయంలో మీలో ఉన్న బలాన్ని, సహనాన్ని, త్యాగాన్ని గుర్తిస్తారు. మీరు ఎంత దూరం వచ్చారో అర్థమవుతుంది. ఇతరులు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు మీ మీద గౌరవం పెంచుకుంటారు. ఇది గర్వం కాదు, ఇది ఆత్మవిశ్వాసం. ఈ భావంతో మీరు ముందుకు నడిస్తే జీవితం మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం ముగిసేదాకా సింహరాశి వారు, మీరెప్పుడూ బాధ్యతలు, ఇతరుల అవసరాలను ముందుగా చూసుకుంటారు, కానీ మీ ఆరోగ్యాన్ని చివరిగా పెట్టరు. చిన్న సమస్యను కూడా పట్టించుకోలేదు. అలసటను అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం మీకు సంకేతాలను ఇస్తుంది. ఈ రోజుల్లో శరీరం మాట వినాలని కోరుకుంటుంది. విశ్రాంతి అవసరమని, జీవనశైలి మార్చుకోవాలని సూచిస్తుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, జాగ్రత్త పడాల్సిన సమయం. చిన్న మార్పులు చేస్తే పెద్ద లాభం కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. మీరు మళ్ళీ మీ శక్తిని తిరిగి పొందే దశ ఇది. ఆధ్యాత్మికంగా లోతైన అనుభూతి కలిగే కాలం. ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి కష్టాల్లోనే గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ప్రశాంతత కోసం, అర్థం కోసం ఆధ్యాత్మికత వైపు మీ మనసు వెళుతుంది. ఇది సహజంగా జరుగుతుంది, ఎవరు బలవంతం చేయరు. మీరు నేర్చుకున్న పాఠాలు, ఎదుర్కొన్న పరీక్షలు మిమ్మల్ని బలంగా తయారు చేశాయి. ఇకపై మీరు భయంతో కాదు, నమ్మకంతో ముందుకు సాగుతారు. ఇదే నిజమైన మార్పు. ఇదే సింహరాశి వారి జీవితంలో ప్రారంభమయ్యే కొత్త అధ్యాయం. ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నట్లయితే ఒక విషయం మాత్రం మీ మనసుకు తాకి ఉంటుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. సింహరాశి వారి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ. మీ సహనం, మీ నిజాయితీ, మీ మౌనం అన్నీ ఇప్పుడు ఫలించే సమయం. మహాదేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయం మాత్రం చేయడు.
మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఏ బంధం నిలవాలి, ఏది ముగియాలి, ఇవన్నీ ఇప్పుడు స్పష్టంగా విడిపోయే దశలో ఉన్నాయి. ఇకపై మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయరు. మీ శక్తిని అర్థం చేసుకుని వారిని పట్టుకుని ఉండరు. భయంతో కాదు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సింహరాశి వారికి శుభ ఫలితాలు పొందేందుకు శ్లోకం. ఈ 3 రోజులు ప్రతిరోజు ఉదయం ఒకసారి ఈ శ్లోకం చదవండి. ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రం సింహరాశికి అధిపతి అయిన సూర్యుడిని బలపరుస్తుంది. ఆత్మవిశ్వాసం, గౌరవం, నిర్ణయ శక్తి పెరుగుతుంది. సింహరాశి వారికి సరళమైన పూజా విధానం. 3 రోజులు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. సూర్యుడు కనిపించే దిశలో నిలబడండి. ఒక గ్లాస్ నీటితో కొద్దిగా ఎర్ర పుష్పం లేదా గంధం వేసి సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి. తరువాత ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. ఇది మీలోని భయాన్ని కరిగించి ధైర్యాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే, ఇది మీ జీవితానికి అర్థం చెప్పినట్టుగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ వినండి. నిశ్శబ్దంగా మహాదేవుణ్ణి స్మరించండి.